హాయ్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరి జీవితంలో కొంతమంది ముఖ్యమైన వ్యక్తులు ఉంటారు. వాళ్ళతో చేసిన వాట్సాప్ చాట్ హిస్టరీ మొత్తాన్ని కూడా సేవ్ చేసుకొని భద్రపరుచుకుంటూ ఉంటారు. అయితే వాట్సాప్లో మనము ఈ చాట్ ఎక్స్పోర్ట్ చేయాలంటే .txt ఫైల్లో సేవ్ అవుతుంది. సో మనకు అది అంత కన్వీనియంట్గా ఉండదు. సో నేను చెప్పేది ఏంటంటే, ఈ చాట్ హిస్టరీ మొత్తాన్ని కూడా ఒక పీడిఎఫ్ రూపంలో మనమైతే ఒక ఫైల్ని సేవ్ చేసుకోవచ్చు. అది మీరు చూడడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది. సో ఒకవేళ మీరు ప్రింట్ తీసుకొని భద్రపరచుకోవాలన్నా చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో ఈ వాట్సాప్ చాట్ హిస్టరీ మొత్తాన్ని కూడా పీడిఎఫ్ రూపంలో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. ప్లేస్టోర్లో E2PDF అని సెర్చ్ చేసి ఇక్కడ కనపడుతున్న యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేస్తే ఆ యాప్ యొక్క ఇంటర్ఫేస్ మొత్తము ఈ విధంగా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ XML బ్యాకప్ అండ్ రీస్టోర్ ఉంటుంది. సో ఇది అవసరం లేదు మనకి. కింద PDF బ్యాకప్ ప్రింటబుల్ ఉంటుంది. ఇక్కడ SMS, కాల్ లాగ్స్, వాట్సాప్ చాటు, కాంటాక్టు, SMS స్టాటిస్టిక్స్ ఇలా ఉంటాయి. క్లిక్ టు కంటిన్యూ మీద ప్రెస్ చేస్తే ఇక్కడ వాట్సాప్ చాట్ సెలెక్ట్ చేస్తే వాట్సాప్ టు PDF గైడ్ అని ఉంటుంది. ఇది అవసరం లేదు. ఓపెన్ వాట్సాప్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. నేరుగా వాట్సాప్ రీడైరెక్ట్ అవుతుంది. మీరు ఎవరైతే చాట్ హిస్టరీ మొత్తం ఎక్స్పోర్ట్ చేయాలనుకున్నారో ఆ కాంటాక్ట్ని ఇక్కడ ఓపెన్ చేసి పైన 3 డాట్స్ మీద ప్రెస్ చేసి మోర్లోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ చాట్ మీద సెలెక్ట్ చేయండి. ఇక్కడ వితౌట్ మీడియా సెలెక్ట్ చేయండి. ఇక్కడ కింద వాట్సాప్ పక్కన E2PDF ఉంటుంది, మనం ఇన్స్టాల్ చేసుకున్న యాప్. సో దాన్ని ట్యాప్ చేయగానే ఇక్కడ ఫైల్ నేమ్ అడుగుతుంది. ఇక్కడ మీ పేరు ఇవ్వండి. మీ పేరు ఇచ్చి ఎక్స్పోర్ట్ టు PDF మీద క్లిక్ చేయండి. సో తర్వాత మన డేటా మొత్తం ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. పైన క్లిక్ టు సేవ్ ఫైల్ పక్కన షేర్ సింబల్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి వాట్సాప్ మీ కాంటాక్ట్కి మీరు పంపించుకోండి. సో ఈ విధంగా మనమైతే పీడిఎఫ్ని ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు దాన్ని ట్యాప్ చేసి మనం చేసిన చాట్ హిస్టరీ మొత్తం కూడా ఈ విధంగా క్లియర్గా డేట్ వైజ్ మనకి ఇక్కడ పీడిఎఫ్ రూపంలో డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇన్ఫర్మేషన్ సేవ్ చేసుకోండి, షేర్ చేయండి. ఫ్యూచర్లో మీకు ఎప్పుడైనా ఉపయోగపడవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.